ఇమ్మీడియట్ గా ఒక ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేసి ఉండేవాళ్ళు ఆ అమ్మాయి కంప్లైంట్ మీద సుమోటోగా ఎంక్వైరీ ఇన్వెస్టిగేట్ చేసి స్థాయిలో ఈ లఫంగిలెవరు, లంగలెవరు, ఎవరు ఆ అమ్మాయిని ఒక వ్యభిచారి లెక్క చూసినారు, ఎవరు ఆ అమ్మాయిని ఒక ఆట వస్తువు లెక్క చూసినారు అనేటువంటి అంశాలు బయటపెట్టి సదరు నేరస్తులను శిక్షించుండేవారు. ఛాంపియన్ ఆఫ్ దిస్ ఈవెంట్ ఎవరో కాదు, ఓన్లీ రేవంత్ రెడ్డి గారు. ఎందుకంటే ఆయనే మనందరికీ గుర్తే ఉంటుంది. ఊరంతా ఒక దారి, ఉల్పుకట్ట ఒక దారి అన్నట్టుగా దేశమంతా యుద్ధం కోసం పరితపిస్తున్నటువంటి ఒక పరిస్థితులు. ఉత్కంఠగా భారతదేశం పాకిస్తాన్ యుద్ధం అయితే వాడు 3000 కిలోమీటర్ల మిసైల్ ఒకవేళ పుట్టుకున పేలిస్తే అది హైదరాబాద్ లో కూడా పడొచ్చో ఏమో అన్నట్టు ఒక భావనతో, ఉద్వేగంతో మొత్తం హైదరాబాద్ సమాజం కావచ్చు, తెలంగాణ సమాజం కావచ్చు, తెలంగాణకు చెందిన వాళ్ళు కావచ్చు, లేకపోతే ఆంధ్రప్రదేశ్ చెందిన వాళ్ళు కావచ్చు, మన బిడ్డలందరూ కూడా సైనికులు ఎక్కడ కొట్లాడుతుంటే లేదు నేను ఈవెంట్ పోస్ట్పోన్ చేయను, ఈవెంట్ ను కండక్ట్ చేస్తా, పెద్ద ఎత్తున నేను కండక్ట్ చేస్తా అని చెప్పిండు. సరే, కారణాలు ఏమైనప్పటికీ కూడా ట్రంప్ పుణ్యమా అని చెప్పని యుద్ధం ఆగింది. ఆ యుద్ధం ఆగిన తర్వాత అడ్డంకిలన్నీ తొలగిపోయి ఈవెంట్ కండక్ట్ చేసినాడు. ఈవెంట్ కండక్ట్ చేసిన తర్వాత దాంట్లో ఉన్నటువంటి ఒక కండక్ట్ చేసిన తీరు కావచ్చు, మిల్లా మ్యాగీ చేసినటువంటి ఒక ఆరోపణలు కావచ్చు, వీటిపైన ఇంతవరకు తేలుగుట్టిన దొంగల లెక్క ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు ఎందుకు మాట్లాడలేరని చెప్పని బీఆర్ఎస్ పార్టీ పక్షాన మేము ప్రశ్నిస్తా ఉన్నాం. ఇస్ దిస్ నాట్ మోరల్ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ద గవర్నమెంట్? చెప్పండి. ఆమె ఆర్డినరీ పర్సనా? షీఈ్ నాట్ అన్ ఆర్డినరీ పర్సన్. ఇంగ్లాండ్ లాంటి ఒక ప్రతిష్ట కలిగినటువంటి ఒక దేశానికి ప్రతినిధిగా ఒక అంతర్జాతీయ ఈవెంట్ కు ఆవిడ పార్టిసిపేట్ అవుతే షీఈ్ నాట్ లెస్ దెన్ ఎనీ స్టేట్ ఇంటర్నేషనల్ గెస్ట్. షీఈ్ ద స్టేట్ గెస్ట్. అంటే రాష్ట్రానికి సంబంధించిన, దేశానికి సంబంధించిన అన్ని ప్రోటోకాల్స్ తో ఆవిడను గౌరవించవలసినటువంటి ఒక బాధ్యత, నిబద్ధత ఈ ప్రభుత్వానికి ఉండాల్సి ఉండే. ఎవడు పడితే వాడు ఎందుకు ఈ బ్యూటీ కంటెస్టెంట్స్ దగ్గరికి పోయినారు? ఎవరి దగ్గర పడితే వాళ్ళ దగ్గర ఈ బ్యూటీ కంటెస్టెంట్స్ ను ఆట వస్తువుల లెక్క వాళ్ళ టేబుళ్ల మీద కూర్చోబెట్టినారు. ఆ అమ్మాయి ఒక మాట అంది. నేను కామన్ సెన్స్ తో నేను మాట్లాడుతున్నటువంటి ఒక మాటను పరిగణలోకి తీసుకోవాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. దే ట్రీటెడ్ మీ లైక్ ప్రాస్టిట్యూట్ అని చెప్పాను. అది ఈజ్ దిస్ నాట్ ఎ షేమ్ ఆన్ తెలంగాణ? ఈజ్ దిస్ నాట్ హ్యుమానిటీ ఆన్ షేమ్ ఆన్ ఇండియా? ఇంతకంటే దౌర్బల్యం ఉంటుందా? ఒక 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 విదేశీ వనిత, నాకు రక్షణ ఉంటుంది, ఇక్కడ గౌరవం ఉంటుంది, ఎత్ర నార్యస్తు పూజ్యంతే రమంతే తత్ర దేవత అనేటువంటి ఒక భారతదేశానికి నేను పోతున్నా అని చెప్పని వస్తే నన్ను వ్యభిచారిగా చూసిండ్రు అని చెప్పని ఆ తల్లి పోయి అక్కడ మాట్లాడితే ఈస్ దిస్ నాట్ ఎ స్లాప్ ఆన్ ద ఫేస్ ఆఫ్ మిస్టర్ రేవంత్ రెడ్డి గవర్నమెంట్? చెప్పపెట్టు కాదా ఇది? ఇంత పెద్ద ఎత్తున ఆరోపణలు వచ్చిన తర్వాత తేలుగుట్టిన దొంగల లెక్క ముఖ్యమంత్రి ఈ ఈవెంట్ గురించి 100 సార్లు మాట్లాడిండు కదా. లెంపలేసుకొని అమ్మ తప్పైపోయింది, మేము సరిగ్గా ఆర్గనైజ్ చేయలేకపోయినామని చెప్పని కనీసం క్షమార్పణ చెప్పే ప్రయత్నం చేసిండ్రా? లేదు. ఎంక్వైరీ ఏమైనా కండక్ట్ చేసిండ్రా? తెలియదు. ఎఫ్ఐఆర్ ఏమైనా రిజిస్టర్ చేసిండ్రా? లేదు. దొంగలో ఉన్న వాళ్ళని బయటికి పట్టుకొచ్చిండ్రా? లేదు. ఎక్కడికక్కడ చడి చప్పుడు లేకుండా ఇవాళ ఎవరిని కాపాడడానికి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం వ్యవహరిస్తుందో బీఆర్ఎస్ పార్టీ పక్షాన మేము నిలదీస్తా ఉన్నాం. దిస్ ఈజ్ నాట్ ఎ ఫ్యామిలీ అఫైర్ ఆఫ్ రేవంత్ రెడ్డి. దురదృష్టం, దాన్ని రేవంత్ రెడ్డి గారు 100 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి అదొక ఫ్యామిలీ అఫైర్ గా, పార్టీ అఫైర్ గా నిర్వహిస్తే నిర్వహించవచ్చు కాక, కానీ బాధ్యత కలిగిన ఒక ప్రతిపక్షంగా కావచ్చు, సమాజంగా కావచ్చు మేము ప్రశ్నిస్తాం. ఈ 200 కోట్ల రూపాయలు మీ ఇంట్లో, మీ ఇంటి వాళ్ళ కోసమో, మీ ఇంటి వినోదం కోసమో, మీ పార్టీ వాళ్ళ వినోదం కోసం నిర్వహించేటువంటి ఒక ఈవెంట్ కాదు ఇది. రాష్ట్ర ప్రతిష్ట, దేశ ప్రతిష్ట ఇనుమడించేటువంటి ఒక రీతిలో వ్యవహరించమంటే మొత్తం దిగదార్చే రీతిలో వ్యవహరించినట్టు వైఖరిని తీవ్రంగా బీఆర్ఎస్ పార్టీ పక్షాన మేము ఖండిస్తా ఉన్నాం. ఇవాళ ఏం చెప్పినాడండి రేవంత్ రెడ్డి? పెట్టుబడులు పెరుగుతాయి, పెట్టుబడులు వస్తాయన్నాడు. తర్వాత తెలంగాణ పేరు ప్రతిష్ట పెరుగుతుందని చెప్పిండు. బ్రాండ్ ఇమేజ్ పెరుగుతుంది అన్నాడు. ఇన్వెస్ట్మెంట్స్ వస్తాయి, బ్రాండ్ ఇమేజ్ పెరుగుతుంది, మహిళా సాధికారత వస్తుంది, దాంతో పాటు మొత్తం భారతదేశానికి కూడా ప్రతిష్ట వస్తుందని చెప్పిండు. ఏం చేసిండే అంటే మొత్తానికి వాళ్ళ దేశ ప్రతిష్ట భగ్నమయ్యేటువంటి ఒక రీతిలో వ్యవహరించారు. దీనికి రేవంత్ రెడ్డి
తెలంగాణలో కాదు భారతదేశంలో ఉన్నటువంటి ఒక మహిళలందరికీ కూడా క్షమార్పణ చెప్పాలా అని చెప్పని ఈ సందర్భంగా నేను కోరుకుంటా ఉన్నాను. పొన్నం ప్రభాకర్ గారే అంటా ఉన్నారు, నేను దాసోజు శ్రవణ్ బీఆర్ఎస్ పార్టీ పక్షాన అంటే మీరు అనుకోవచ్చు. పొన్నం ప్రభాకర్ గారే అంటా ఉన్నారు, మళ్ళీ రెండోసారి రమ్మన్నారు, అంత సక్కదానాలు ఈవెంట్ ఇక్కడ కండక్ట్ చేసినామని చెప్పని ముఖ్యమంత్రి సహచర మంత్రివర్గ సభ్యుడు ఆ మాట అన్న తర్వాత ఇంకా గుట్టిన దొంగల లెక్క ఎన్నాళ్లు దాచుకుంటారు ఈ మంత్రివర్గ సభ్యులు కావచ్చు, ప్రభుత్వ పెద్దలు కావచ్చు అని చెప్పని ఇవాళ నేను ప్రశ్నిస్తా ఉన్నాను. ఏ దేశంలోనైనా సరే అరే అమ్మాయి అక్కడి నుంచి వచ్చి గంత దూరంకి వెళ్ళొచ్చి గంత పెద్ద ఎత్తున హెరాస్మెంట్ గురై గంత కమెంట్ చేస్తే నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ సుమోటోగా కేసు బుక్ చేసి ఉండాల్సి ఉండే, నేషనల్ ఉమెన్స్ కమిషన్ సుమోటోగా కేసులు బుక్ చేసి ఉండాల్సి ఉండే, తెలంగాణ స్టేట్ ఉమెన్స్ కమిషన్ సుమోటోగా కేసులు బుక్ చేసి ఉండాల్సి ఉండే. ఎవరూ బుక్ చేయట్లేరు, ఎందుకు రేవంత్ రెడ్డికి ఎక్కడ కోపం వస్తుందో అని చెప్పని. గమ్మత్ ఏంటి అంటే చీటికి మాటికి మిడతలెక్క ఎగిరిపడేటువంటి ఒక పెనం మీద పోపగింజ ఎగిరిపడేటువంటి ఒక బీఆర్ఎస్ అనగానే బండి సంజయ్ గారు గింత పెద్ద ఈవెంట్ జరిగింది, భారత మాతాకు జై అంటారు కదా మీరు, భారత మాతాకు జై అంటారు, మహిళలను తల్లిగా చూడాలంటారు. ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ అయినా ఈ మహిళల చేసిన కమెంట్ల పైన బీజేపీ వాళ్ళు చేసిండ్రా? ఆయన కేంద్ర హోంశాఖ మంత్రి, నేను అడుగుతా ఉన్నా. ఇట్స్ అ మ్యాటర్ ఆఫ్ లా అండ్ ఆర్డర్. ఇఫ్ అ ఉమెన్ ఇస్ బీయింగ్ అబ్యూస్డ్, సెక్షువల్లీ హెరాస్డ్, ఇట్స్ అ మ్యాటర్ ఆఫ్ లా అండ్ ఆర్డర్. ఎందుకు ఒక హోం మంత్రిగా నువ్వే ఆర్డర్ చేసి ఉండొచ్చు బండి సంజయ్ గారు. నేషనల్ ఉమెన్స్ కమిషన్ కు యుడ్ మేడ్ రిక్వెస్ట్ టు ఉమెన్స్ కమిషన్, నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ ఎంక్వైరీ చేయమని చెప్పని అడుగు ఉండాల్సి ఉండే. ఎందుకు అడగట్లేరు? ఏం అక్రమ సంబంధాలు రేవంత్ రెడ్డి గారితో మీకు? ఏం అక్రమ సంబంధాలు ఈ ప్రభుత్వంతో? పేరుకేమో బీజేపీ కాంగ్రెస్ పిల్లియలు అంటారు, రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేసిన తప్పిదాలను మాత్రం ఎక్కడా కూడా ప్రశ్నించకుండా ఇవాళ ఒక దుర్మార్గమైన ఒక వైఖరికి పాల్పడతా ఉన్నారు. ఇది ఎంతవరకు న్యాయం అని చెప్పని అడుగుతా ఉన్నారు. ఇకపోతే ఆ ఈవెంట్ కండక్ట్ చేసినట్టు ఒక తీరు,